మొద్దు ఎదవలా తయారయ్యేది. ఆ తర్వాత ఉద్యోగం అంతే, హాయ్ మ్యామ్, హాయ్ డాడ్, అలా అక్కడ వస్తుంది. నువ్వు ఎక్కడ వచ్చావు? పెట్టినావు, ఆన్లైన్లో పెట్టావు. తెలుసా? ఆన్లైన్ పెట్టినావు, ఆన్లైన్ తంటాం. అది మనం అలా తయారు చేసి కూర్చోం. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకో విషయం రాత్రి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణలో స్పీకర్ లేదు. ఎవరన్నా చూపించండి. పెట్టకూడదు, బ్రోకర్లు జోకర్లే. స్పీకర్ లేరు. ముఖ్యంగా స్పిరిచువల్గా స్పీకర్ లేరు. ఎవరు మాట్లాడుతున్నారు? దేశం గురించి, ధర్మం గురించి వెరీ లెస్. ఇది పౌరుషాల గడ్డండి. ఇది దెబ్బలు తిన్నారండి. రజాకారులు చేసిన అకృత్యాలకి ఎన్ని అకృత్యాలు చేశారంటే 4 లారీల పుస్తకాలు దొరికి వాళ్ళందరినీ రేప్ చేసి చంపేస్తే అవన్నీ గుట్టలుగా ఉంటాయి. అఘాయిత్యాలకి ఇంకా సాక్ష్యాలు ఉంటాయి. మన దరిద్రం ఏంటంటే వాడు మా కింగు అనే బొంగులు గాళ్ళు ఉన్నారు, బొందుగారు. నేను రాత్రి ఎవరితో మాట్లాడుతున్నా, కోరట్ల పిల్లోడితో. వాళ్ళ కర్మ వాళ్ళు వదిలేయండి అన్నాడు. ఏది, నేను క్రైస్తవులు విమర్శిస్తానని మీరు ఎందుకు విమర్శిస్తారు అన్నాడు. ఒరే ఇదే క్వశ్చన్ వాళ్ళకి వేసావా అన్నాడు. వాళ్ళకి చెప్పాను వినలేదు అన్నాడు. ఒరే నిన్ను ఎవడైనా నీ అమ్మ అన్నాడు, నీ రియాక్షన్ ఉంటుందా ఉండదా? ఉండాలా వద్దా? అసలు మంచినీళ్ళు చేతికి ఇస్తే ఒక రియాక్షన్ ఉంటుంది, స్వామీజీ మంచినీళ్ళు అని మొహం మీద కొడితే అసలు రియాక్షన్ ఉండద్దా? క్రైస్తవుల విషయంలో నేను చెప్పేది ఏమంటే, వాడు ఇంట్లో కూర్చుని పాట పాడుకోము, ఎవరికి అబ్జెక్షన్ లేదు. మైక్ పెట్టి కూడా పాడుకోము, అబ్జెక్షన్ ఏం లేదు. కానీ కొంపల దగ్గరికి వచ్చి మా దేవుడే దేవుడు, మా దేవుడు నమ్మకపోతే నరకానికి పోతాం అన్నప్పుడు అబ్జెక్ట్ చేయాలా వద్దా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి టీవీ సీరియల్ చూస్తావా? రాత్రి 9:30కు ఓ పూజారింటికి ఆడవాళ్ళు ఓ గుంపు వచ్చింది, కంపు బ్యాచ్. అని అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మీరు ఎవరికన్నా వీళ్ళు భౌతిక చదవమని చెప్పారా? అని మీ మొహాలు మీరు చదివారా? అని మీ కొంపల భౌతికత ఉందా? బొందుగాళ్ళు అని బాగా అన్నాడు. ఎవరింట్లో భౌతికత లేదో వాళ్ళంతా బొందుగాళ్ళే. ఐఎమ్ నాట్ సేయింగ్ జోక్. ఎదగడం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు కాదు, మేరలు కాదు, పొలాలు కాదు, బంగారం కాదు. ఎదగడం అంటే నువ్వెవడో నువ్వు తెలుసుకో. రియలైజ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ ఏ స్పిరిట్ సోల్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ సుప్రీం లార్డ్ కృష్ణ. ఏమీ తెలియదు. లేచామా, వండుకున్నామా, రాత్రి అయింది, వండుకున్నామా, మధ్యలో బయటకు వెళ్ళి దండుకున్నామా, ఇంతేనా లైఫ్? ఎంత గొప్ప జన్మండి భారతదేశంలో పుట్టమంటే. ఈ దేశంలో పుట్టాలని దేవతలు కోరుకుంటారు, ఈ దేశంలో అడుగు పెడితే చాలని ఇతర దేశీయులు కోరుకుంటారు. ఒక విషయం చెప్పిన వెళ్తాను. ఒక ఆయన ఫ్రాన్స్ ఆయన, నేను ఆటోలో వెనకాల కూర్చుని ఆయన నేను వెళ్తున్నాను. ఎక్కడి నుంచి? బృందావనంలో రాధాకుండ అని, గోవర్ధన్ అని స్థలాలు ఉన్నాయి, కృష్ణుడు కొండెత్తది. ఆ స్థలానికి వెళ్తున్నాను. ఆయన నా పక్కన కూర్చున్నారు, ఆటో వెనకాల కూర్చున్నాను. నేను అన్నాను, యూఆర్ సో లక్కీ అన్నా. ఏమైనా రికార్డ్ అవుతుందా? మధ్య మధ్యలో చెక్ చేయాలి, అయితే ఇదంతా గంట చూసే కదా. యు ఆర్ సో ఫార్చునేట్ నో అన్నాడు. వై అన్నాడు. యూ కమ్, యు ఆర్ విజిటింగ్ నో గోళీధామ్ బృందావన్ అన్నాడు. అంటే అతను అన్నాడు, నో, యు ఆర్ ద ఫార్చునేట్, నాట్ మీ. వై? టు కమ్ హియర్ టు విజిట్ బృందావన్, I need money, I need holidays, leaves, and I need passport and visa, and my body should permit, my health should permit. I have to check all this, and to visit 10 days or 5 days or 1 week or 1 month. But you people, means Indians, whenever you want, just get in train within 500 or 1000, you can come here. You don't need all this. Who is fortunate? But I can say maximum Indians are unfortunate. Why? You don't know about Vrindavan. You don't know about Ramayana. You don't know about Mahabharata. You don't know about Bhagavatam. You don't know about Upanishads. You are unfortunate.
అర్థం కావట్లేదా? తెలుగులో చెప్పాలా? ఆయన ఫ్రాన్స్ ఆయన కదా, అందుకని ఇంగ్లీష్. అదే అదే మనం అంతా దురదృష్టవంతులు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అంటే, మీరు ఇక్కడ రాముడు పుట్టిన దేశంలో పుట్టారు కానీ మీకు రామాయణం తెలియదు, కృష్ణుడు పుట్టిన దేశంలో పుట్టారు మీకు మహాభారతం, భాగవతం, భౌతికత తెలియదు. మీ ఇళ్లలో టీవీలు, ఫ్రిడ్జ్లు, మా దేశాల్లో తయారైన చాలా వస్తువులు మీ ఇళ్లలో ఉంటాయి, కానీ మీ దేశంలో తయారైన వస్తువులు మీ ఇంట్లో ఉండవు. మీ పూర్వీకులు కొండతో వండుకునేవారు, హెల్తీగా ఉండేవారు. మీరు ఇప్పుడు కొండను చాలా చీప్గా చూస్తారు. మీ మీ పూర్వీకులు పళ్ళు తోముకోవడానికి ప్రకృతిని ఆశ్రయించేవారు, మీరు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అవునా? సో కాబట్టి చెప్పబోయే విషయం ఏంటంటే, ఆయన చెప్పిన అదృష్టవంతులు మనం అవ్వాలంటే ఏం చేయాలి? బ్యాక్ టు పెవిలియన్. డోంట్ ఫర్గెట్ అవర్ రూట్స్.